రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం ఎవరైతే ఈరోజు రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగాన్ని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా నేరుగా అధికారులే ఈరోజు నేరుగా రైతుల వద్దకే వెళ్ళి సమస్యను పరిష్కరించే దిశగా అయితే మాత్రం రెవెన్యూ సదస్సును అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఈ క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరం అర్బన్ పరిధిలో ఉన్నటువంటి కానుపాక అయ్యన్నపేట గ్రామ సమీపంలో అయితే మాత్రం ఈరోజు రచ్చబండ వద్ద అయితే ఈరోజు రెవెన్యూ సదస్సు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే డైరెక్ట్గా నేరుగా ప్రజల వద్దకే కలెక్టర్తో పాటు ఉన్నత అధికారులు అందరూ కూడా రెవెన్యూ సదస్సు అయితే ఏర్పాటు చేశారు. రెవెన్యూ సదస్సుల వద్దకైతే మాత్రం నేరుగా డైరెక్టర్గా వచ్చి ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజల సమస్యను మాత్రం ఈరోజు పరిష్కరించి తీసుకైతే మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే మనతో పాటు జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా జరుగుతుంది ఏంటి ఈరోజు? ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము జిల్లాలో ఈ రోజు నుండి రెవెన్యూ సదస్సులు ప్రారంభించడం జరిగింది. ఇది 33 రోజులు జనవరి 8వ తారీఖు వరకు రోజు అంటే హాలిడేస్ చెప్తే మిగతా రోజుల్లో ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చేయడానికి మేము షెడ్యూల్స్ అన్నీ కూడా వేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు గౌరవ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు బొండపల్లి మండలంలో కొట్లం విలేజ్లో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అలాగే అన్ని మండలాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము ఆల్రెడీ మా సిబ్బందికి అందరూ కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గ్రామ సభలో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని రికార్డులు కూడా అందుబాటులో ఉంచండి, ప్రజలు చూసుకుంటాకి వాళ్ళకి ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఆ మ్యాప్ కానీ రికార్డులు కానీ చూసుకుని వాళ్ళకి డౌట్ క్లారిఫై చేసే విధంగా, అలాగే ఎటువంటి పరిష్కారం వాళ్ళు గ్రీవెన్స్ ఇచ్చినా సరే అక్కడే ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి పరిష్కరించవలసిందిగా కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకే ఈ మండల టీంలో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ, విఆర్ఓ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎండోమెంటు, ఫారెస్టు, వక్ఫ్ బోర్డు అన్ని శాఖల అధికారులు కూడా ఈరోజు ఈ సమావేశాల్లో ఉన్నారు. ఎటువంటి శాఖకు సంబంధించిన విషయం అయినా సరే ఇమ్మీడియట్గా మేము ఇక్కడెక్కడే రికార్డులు వెరిఫై చేసి పరిష్కరించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా వెంటనే ఏదైతే రైతుల సమస్యలు కావచ్చు, ప్రజల సమస్యలు ఏదైతే రెవెన్యూ పరంగా ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా వెంటనే ఆ స్పాట్లోనే వచ్చినటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు పూర్తి చేసేది మాత్రం చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా ఒక దగ్గరికి అయితే వచ్చి అయితే మాత్రం ఈరోజు ప్రజల వద్దకే సమస్యలను పరిష్కరించి తీసుకైతే మాత్రం వెళ్తున్నామని అయితే మాత్రం జిల్లా అధికారి కలెక్టర్ కూడా మరొక వైపు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు జాయింట్ కలెక్టర్ని కూడా అయితే ఆ ప్రాంతానికి అయితే మాత్రం ప్రత్యేక అధికారిగా నియమించి అయితే మాత్రం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్యను కూడా పరిష్కరించి తీసుకైతే మాత్రం ఈరోజు వెళ్తున్నామని చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఎక్కడైతే ఈ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది అయితే మాత్రం ఈరోజు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు కూడా కొంతమంది అయితే వచ్చి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా కొంతమంది అన్న చెప్పండి అన్న, ఏంటి అసలు మీ సమస్యలు ఏంటి, ఎందుకు వచ్చారు ఏంటి? అదే సార్, ఈ ప్రజెంట్ ఇది అంటే మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది ప్రజెంట్ అయితే ఆన్లైన్ మాకు జరగలేదు. దానికోసం ప్రజెంట్ మేము వచ్చి ఉన్నాం. అది ఎంత ల్యాండ్, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఏంటిదని? 62 సెంట్లు ల్యాండ్ సార్. ఇది 91లో రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఇంతవరకు మేము చూసుకోలేదు. ఆన్లైన్ అయిపోయింది అనుకున్నాం మేము, యాక్చువల్గా మాకు తెలియదు. ఆ కారణంగా ఇప్పుడు చూస్తే ఆన్లైన్ అవ్వలేదని చెప్పారు. దానికోసం మేము వచ్చున్నాం. ఇప్పుడు అంటే ఈ సమస్య మీకు ఎన్నాళ్ళు తెలియదు. కేవలం అంటే ఆన్లైన్ అయిపోయిందని అనుకున్నాం మేము. అయితే అప్పటికి సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ లేదనుకుంటున్నాం. ఈ 91లో ఈ మధ్య కాలంలో వచ్చింది కాబట్టి మాకు ఆన్లైన్ జరిగిపోయి ఉంటుంది అనే అభిప్రాయంతో మేము చిన్న అంటే అనుకోవడం వల్ల రాలేకపోయాం ఇంతవరకు. ఈ మధ్యన తెలిసింది మాకు అంటే ఆన్లైన్ జరగలేదని. ఆ కారణంగా ఇప్పుడు ప్రజలు సార్ వచ్చారు కాబట్టి ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్న అభిప్రాయంతో రావడం జరిగింది. అంటే ఈ రెవెన్యూ సమస్య ద్వారా ఇప్పుడు ఇటువంటి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా? డెఫినెట్గా 100% సార్, 100%. ఎందుకంటే 100% కంపల్సరీగా మాకు ఆ కార్యక్రమం జయప్రదం అవుతుందని ఆలోచనతోనే మేము ముందుకు రావడం జరిగింది. డెఫినెట్గా. ఓకే, ఒకటే చెప్తున్నారు, ఏదైతే బాధ్యతలు కూడా ఖచ్చితంగా అయితే ఆ సమస్యలు అయితే పరిష్కారం అవుతాయని అయితే మాత్రం వాళ్ళైతే చెప్తున్న నేపథ్యం కూడా అయితే మరికొంతమంది అయితే మాత్రం ఎక్కడైతే ఉన్నారు. అసలు చెప్పండి, అసలు ఖచ్చితంగా మీ సమస్య ఏంటి, ఖచ్చితంగా ఇటువంటి సదస్సుల ద్వారా మీవి ఖచ్చితంగా సఫలమవుతాయి అనుకుంటున్నారా, ఏంటి మీ సమస్య ఏంటి? అంటే ఇంతకుముందు 2-3 సార్లు ఇలాగా ప్రభుత్వం దీంట్లో పెట్టారు కానీ సమస్యలు క్లియర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు క్లియర్గా పట్టుకున్న ప్రతి సమస్య క్లియర్ చేస్తాను అన్నాడు కనుక ఇప్పుడు అవుతుందని హామీతో సంతోషంగా ఉన్నాం. ఇది పాత ఎఫ్సీఓలోనే గట్ట పేర్లు మిస్టేకులు గట్ట ఉండడం వల్ల ఆ మిస్టేకులు రెవెన్యూ వాళ్ళు చేయడం లేదు. ఏమంటే ఎఫ్సీఓ తప్పు ఉంది, అది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, కార్యయాపన చేసేస్తున్నారు తప్ప క్యాటిగా చేయడం లేదు.
కానీ ఇప్పుడైనా క్లియరెన్స్ అవుద్దని అనుకుంటున్నాం. ఓకే రైట్. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా, ప్రతి ఒక్క బాధ్యతలు కూడా ఖచ్చితంగా అయితే గత ప్రభుత్వాలు కూడా ఇటువంటి సదస్సులు అయితే ఎన్నో ఏర్పాటు చేసే కానీ మా సమస్యలు అయితే ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముఖ్యమంత్రి దీన్ని అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశకైతే మేము అవుతాయని అయితే మేము అనుకుంటున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఆ జైటర్కి ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్య వద్దకే ఈరోజు ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ సమస్యను పరిష్కరించే దిశకైతే మాత్రం వెళ్తున్నామని ముందస్తు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నారో వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు ఏంటి? ఇది కూడా ల్యాండ్ సంబంధం సమస్య అండి. ఇది ఈ సర్వే నెంబర్ ఏమైందంటే 167లో 15లో ఒక ఆయన ఉన్నాడు 3 సెంట్లు. అయితే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆయన ల్యాండ్ అనామత్ ఖాతాలో ఉంది. అయితే నా సర్వే నెంబర్తో 167/8లో 3 సెంట్లతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీని విషయమే చాలాసార్లు స్పందనలో అప్లికేషన్ పెట్టడం జరిగింది, కానీ స్పందన లేదు. దాంతో మరి ప్రస్తుత గవర్నమెంట్ మీద నమ్మకంతో మరి ఈరోజు రెవెన్యూ సదస్సులో ఈ యొక్క సమస్యను పెడదామనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే మా మదర్ కూడా వృద్ధాప్యంలో ఆమె ఆఫీసుల చుట్టూ తిరిగే స్థితిలో లేరు కాబట్టి మరి మేము ఉద్యోగాలు మానుకొని పనులు మానుకొని రావడం జరుగుతుంది. ఈ సమస్య తెలుసు, ఆల్రెడీ రెవెన్యూ సిబ్బందికి తెలుసు. మరి ఇదే సదస్సులో ఈ సమస్య పరిష్కరిస్తే ప్రభుత్వానికి మరి మేము ఎంతో ధన్యులమై ఉంటామని చెప్పడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలా కాకుండా ప్రతిస్పందన లేకుండా ఉంటే మాకు చాలా సంతోషమని ఆశతో ఈ దరఖాస్తు పెట్టడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ రెవెన్యూ సదస్సుకి వచ్చినటువంటి ఆ సమస్యలు ఎన్నో అయితే ల్యాండ్ పరంగా ఎన్నో సమస్యలు అయితే వెలువెత్తున్నటువంటి నేపథ్యం కూడా. ఎందుకంటే ఒక ల్యాండ్ చూసుకుంటే ఆ డాక్యుమెంట్ అయితే ఒక నెంబర్ పైన ఉంటుంది, అదేవిధంగా అక్కడ ల్యాండ్ చూసుకుంటే సర్వే నెంబర్ అయితే వేరే నెంబర్తో ఉంటుంది. ఇటువంటి సమస్యలు అయితే మాత్రం ఎన్నో సమస్యలతో ఈరోజు ప్రజలైతే వెలువెత్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి సమస్యలు అయితే ఉండేవి. ఈ సమస్యలను ఎవరు కూడా పరిష్కరించలేదు. ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కారం దిశకైతే మాత్రం వెళ్తున్నారని మరొక వైపు అయితే ఆ బాధ్యతలు కూడా వైపు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా నమ్మకం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రెవెన్యూ అధికారులంతా కూడా ఈరోజు గ్రామీణ స్థాయికి వచ్చి ఆ గ్రామ సభల ఏర్పాటు చేసేది ఏదైతే ఆ గ్రామంలో రచ్చబండలు ఏర్పాటు ఉంటాయి, రచ్చబండల దగ్గర ఒక వీధిలో కొని ఇటువంటి సభలన్నీ కూడా ఏర్పాటు చేసైతే మాత్రం ఖచ్చితంగా అక్కడే ఇటువంటి సమస్యలు పరిష్కరించే దిశకైతే మాత్రం ముందుకు వెళ్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మరొక వైపు కలెక్టర్ కూడా అదే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అయితే ఈ సమస్యలు పరిష్కార దిశకైతే మేము వెళ్తున్నాం అని చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.